వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫన్నీగా మారుతున్నాయి. 2.2 అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే దీనిపైన సైనికులు హాస్యాస్పదంగా కూడా కొన్ని పోస్టర్లు అయితే విడుదల చేయడం జరిగింది. మనం చూస్తున్నాం. శంకర్ దర్శకత్వంలో రోబో సినిమా, అలాగే జగన్మోహన్ రెడ్డి 2.2 చిత్రాన్ని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ మనతో పాటు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రావు ఉన్నారు. వారిని మాట్లాడి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఏంటి అసలు ఈ 2.2 ఏంటి, ఈ పోస్టర్లు ఏంటి, ఏంటి ఈ హడావిడి? సార్ ఒకటి, ఈయన గురించి మాకు తెలుసు, ఈయన గురించి మాకు తెలియదు. ఈ సినిమా గురించి, ఈ సినిమా చిట్టి 2.0 మనం చూసాం ఏంటి పరిస్థితి. ఈ సినిమా చిట్టెడ్డి నటించే 2.0 ఏమవుతుందో భవిష్యత్తులో ప్రజలను నిశ్చయిస్తారు. ఆయన ఏందో 2.0 వేగంతో వస్తున్నా ఈసారి ప్రజల్ని కార్యకర్తలు ఎవరు వదలనన్నాడు. అదే భయంగా ఉంది మాకు కూడా. 1.0లో బాబాయ్ నేసినావు, 2.0లో ఎవరు నేస్తాడో తెలియదు. కార్యకర్తలు ఈసారి బాగా చూసుకుంటాడంట. అంటే 2.0 కాదు 5.0లో వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓటర్లు నమ్మే పరిస్థితులు లేరు. ఓటర్ తిరస్కరించిన నాయకుడైనా కాబట్టి 2.0లో వస్తా, నేను చాలా స్పీడ్గా వస్తా, వేగంగా వస్తానంటే నీ వేగం ఈ రాష్ట్రానికి సరిపోదు. నీ వేగానికి బ్రేక్ వేసే జనసేన పార్టీ ఇక్కడ ఉంది. కాబట్టి దయచేసి కుటుంబ సభ్యులు ఎవరైతే విజయమ్మ, భారతి గారు, షర్మిల గారు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈయన దగ్గర నుంచి వాళ్ళకే ప్రమాదం ఉంది ఈ 2.0 స్పీడ్లో, మాకు కాదు. కాబట్టి కార్యకర్తలకు ప్రమాదం ఉంది. వాళ్ళ కార్యకర్తలను ఈసారి ఏం చేస్తారో తెలియదు. ఎలక్షన్ కోసం, రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు. కాబట్టి చెప్తున్నాను, ఊరికే మమ్మల్ని పేకలేరు ఏం పేకలేరు, ఇంటర్కి పేకలేరు అని చెప్పి మొత్తం పీకేసి 11 పరిమితి చేసినాం. ఇంకా 11 పేకాలంటే ఏం చేయాలి తెలుసు, పీకుతాము. గుర్తుపెట్టుకోండి, 2.0 అనేది అట్టర్ డిజాస్టర్ సినిమా. సేమ్ ఇది కూడా అంతే. ఈయన ఎన్ని ఓలో వచ్చినా కూడా ప్రజలైతే ఆశీర్వదించారన్న. ఇప్పటికే 1.0లో మీరు పరిపాలన చూశారు. 2.0 ఇప్పుడు ఆయన చెప్పడం అంటే ఎలా తీసుకుంటున్నారు? అంటే ఇది ఒక కామెడీగా తీసుకోవచ్చా, లేకపోతే సీరియస్గా తీసుకోవచ్చా? ఆయన మేనేజ్మెంట్ మారే అవకాశం ఉందా? కార్యకర్తలను ఎలా తీసుకొచ్చే అవకాశం? అన్న, జగన్మోహన్ రెడ్డి కార్యకర్త గురించి వాళ్ళ కార్యకర్తలకు ఎప్పుడూ అవగాహన వచ్చేసింది. మొన్న డిప్యూటీ మేయర్ ఎలక్షన్లు కానివ్వండి, మొన్న పంచాయతీ ఎలక్షన్, మొన్న జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్లో చూసారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉండే పరిస్థితులు లేరు. ఎవరు ఆయన వెంట నడిచే వాళ్ళు లేరు. పార్టీలో ఆయన సుబ్బారెడ్డి, ఆయన ఎవరు సజ్జలో గిజ్జలో ఆయన ఉంటారు తప్ప ఇంకెవరు ప్రసక్తి లేదు. ఎందుకంటే పార్టీ పూర్తి ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఆయన నేను 2.0తో వస్తాను, నన్ను నమ్మండి, చాలా స్పీడ్గా వస్తాను. ఎంత స్పీడ్ వచ్చినా నీకు బ్రేక్ వేసే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్ని ప్రజలు తిరస్కరించిన నాయకుడు. కాబట్టి ఆయన గురించి మనం కామెడీ చేయడం నేను కాదు, ఆయన కామెడీ చేయండి. ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం అంతా నవ్వుకుంటుంది 2.0తో వస్తాననేసి. 2.0 అంటే రజనీకాంత్ సినిమా చిట్టిది. ఈయన చిట్టిరెడ్డి కథలు చెప్తే నమ్మడెవరు. అంటే ఇప్పటికే ఆయన రెండోసారి నేను అధికారం చేపట్టి 30 ఏళ్ల పాటు తాను సీఎంగా కొనసాగుతాను కూడా అనేక మార్లు చెప్పిన పరిస్థితి. అంటే ఈసారి ఎలా ఉండిపోతుంది అన్న? సీఎంగా ఉంటాను చెప్పాడా? 30 ఏళ్ళు ఉంటానన్నాడు. యాడుంటాను చెప్పలా, జైల్లో ఉంటాడేమో 30 ఏళ్ళు. ఆయన ఎక్కడ ఉంటాను చెప్పలే. 30 ఏళ్ళు నేనే ఉంటా అన్నాడు. 30 ఏళ్ళు ఉంటాడు. ఆయన వయసు ఇప్పుడే 55, 60 అనుకుంటా. ఇంకా 30 అంటే 90 వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. అంతే. ఆ టైం నాకు ఏంటో చూడాలి మేము కూడా. అంటే కళలు కనాలి. అదేదో సామెత ఉంది కాబట్టి నేను మాట్లాడితే బాగోదు. కళలు కనాలి, కథలు చెప్పకూడదట. కాబట్టి ఆయన కళలు కనుక చెప్పి కథ చెప్పద్దు చెప్పండి. మాకు ప్రజలకి దయచేసి కథలు చెప్పడం మానండి. అంటే జగన్ మాత్రం ఖచ్చితంగా 30 ఏళ్ల పాటు జైల్లో ఉంటారు, అంతేగాని సీఎంగా ఉండరు. ఖచ్చితంగా వారిని జైల్లోనే పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. మొత్తం మీద ఇప్పటికే అతని పైన ఉన్న కేసులన్నీ కూడా పూర్తిగా గాడిన వచ్చిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన జైల్లో 30 ఏళ్ల పాటు ఉంటారంటూ కూడా కిరణ్ రాజు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.